మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి త్రియేక దేవుని యొక్క దీవెన సమాధానం మీకు మెండుగా కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు. పునరుద్ధాన దినాన్ని మనం జరిపించుకున్నాం. పునరుద్ధాన దినం మొదలుకొని 50 దినముల అనంతరం మనకు పెంతెకోస్తు పండుగ దినమని మనకు ఈ దినము ఏర్పాటు చేయబడింది. దిస్ ఈజ్ కాల్డ్ పెంతెకోస్ట్ డే, పెంతెకోస్ట్ సండే. పెంతెకోస్తు పండుగ దినముగా ఈ యొక్క దినం ఆచరించబడుతుంది. ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్, బట్ ఇట్స్ ఏ గ్రేట్ సెలబ్రేషన్. పండుగనే కాదు, కానీ ఇది ప్రభువునందు ఆనందించగలిగినటువంటి మహా గొప్ప సంబరమై ఉంటున్నది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, వాట్ ఈజ్ దిస్ పెంటెకోస్ట్? పెంటా అంటే 50 దినముల యొక్క ఈ యొక్క ఆరాధన సంఘం, ఆరాధన సమావేశం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఈ దినమందు దేవుడు తన యొక్క సంఘాన్ని నింపినటువంటి దినం. దేవునికి స్తోత్రం. దేవుడు తాను కుమారుని యందు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఈనాడు తాను ఎంచుకున్నటువంటి సంఘానికి ఆయన అనుగ్రహించాడు. తన బిడ్డలందరికీ ఇచ్చాడు. ఈ లోకమందు పరిశుద్ధులందరికీ కూడా పరిశుద్ధాత్మ వరమును ప్రభువు అనుగ్రహించుంటున్నాడు. ఇది ప్రత్యేకమైనటువంటి దినం. వీఆర్ టు బి ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడటం దేవుని యొక్క ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి ప్రక్రియ. we receive the Holy Spirit, we are filled by the Holy Spirit. 2 మాటలు మనం మర్చిపోకూడదు. ప్రభువును మనము సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న రోజు ప్రభువును మనము తన యొక్క ఆత్మ ద్వారా మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మని మనము హృదయంలో చేర్చుకుంటాం. యు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ప్రభువే చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించండి, ఆయన తన యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తాడని అపోస్తలులందరూ కూడా ప్రకటించారు. సో వి రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని ద్వారా ఈ లోకమందు నడుచుకునటానికి దేవుడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. అండ్ టుడే ఈజ్ అనదర్ డే. ఈ దినము ప్రభువు తన యొక్క ఆత్మ ద్వారా నింపబడటానికి దేవుడు కృపనిస్తున్నాడు. దేవుని సంఘములో దేవుని ప్రజలందరికీ కూడా తన యొక్క ఆత్మ ద్వారా నింపబడాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలులో దేవుడు చేసినటువంటి రక్షణ కార్యాన్ని దేశంలోనూ ఆయా దేశాలలోనూ ప్రపంచ దేశాలలోనూ ప్రజలందరూ కూడా పొందుకొనగలిగినట్టుగా దేవుడు తన యొక్క కార్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము నుండి పాతిపెట్టబడి 3వ నాడు తిరిగి లేచి పునరుద్ధానమునకు ఆరోహణమైన సందర్భంలో ప్రభు తన యొక్క శిష్యులతో చెప్తున్నటువంటి మాటల్ని మనం ఇంతవరకు చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు ఎవరు రాశారు? వైద్యుడైన లూకా రాశాడు. ఫిజిషియన్, డాక్టర్. ఆయన ఒక ఫిజిషియన్, వైద్యుడు క్రీస్తు జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. ఏ డాక్టర్ ఈజ్ సర్టిఫైయింగ్. అంటే సర్టిఫికేట్ను బట్టి మనం నమ్మట్లేదు, కానీ ఒక డాక్టరే విశ్వసించి రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రికను బట్టి దేవునికి వందనా చెల్లిస్తున్నాం. అవర్ ఫెయిత్ డస్ నాట్ రిలై ఆన్ పీపుల్స్ విట్నెసెస్. ప్రజల యొక్క సాక్ష్యాల మీద మనకు ఈ యొక్క ఆధారం లేదు. మన విశ్వాసం ప్రభు అయిన క్రీస్తునందు ఉంది. క్రీస్తు నా కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు ఆరోహణమైపోయాడు, ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు అని విశ్వసించటం, అది వాక్యమును బట్టి మనం ప్రభువుని నమ్ముతున్నాం. ప్రభువు మనల్ని సంధించిన విధానాన్ని బట్టి ప్రభువుని నమ్ముతున్నాం. ఆ తర్వాత మనకున్నటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఎవిడెన్సెస్, విట్నెసెస్, టెస్టిమోనీస్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. సో డోంట్
టేక్ దీస్ టెస్టిమోనీస్, ఈ మనుషుల యొక్క సాక్ష్యాలను బట్టి మన యొక్క విశ్వాసాన్ని బేస్ చేసుకుంటే మనం ప్రమాదంలో పడతాం. మన విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, మన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి. దేవునికి వందనాలు. సోలా స్క్రిప్చరా అంటారు. సోలా అంటే ఓన్లీ, స్క్రిప్చరా అంటే బైబిల్. సోలా స్క్రిప్చరా అంటే వాక్యమును బట్టియే. మన విశ్వాసం ఎవరిని బట్టి చెప్పండి, అందరు చెప్పండి. వాక్యమును బట్టి మన విశ్వాసం. అబ్రహాము దేవుడు తనకు చేసినటువంటి మాటలను బట్టి మనం ప్రభువును నమ్ముతున్నాం. అవి ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దావీదు ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం దేవుని నమ్ముతున్నాం. ఎక్కడున్నాయి? అవి వాక్యంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకమందు వచ్చి ఆయన మన కొరకు క్రయధనముగా తన యొక్క రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి శిలువలో మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఎవరిని బట్టి నమ్ముతున్నాం? మనుషులను బట్టి కాదు, వాక్యములో రాయబడి ఉంది కాబట్టి నమ్ముతున్నాం. ప్రవచనాలను బట్టి నమ్ముతున్నాం. దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నమ్ముతున్నాం. ఆల్ ఆర్ ఇన్ ద బైబిల్. అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ పెంతెకోస్తు పండుగ దినమందు ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు దయచేసి తెరిచుంచుకోనండి. అక్కడ లూకా అను వైద్యుడు తన యొక్క స్నేహితుడైనటువంటి థెయోఫిలాకు రాస్తున్నాడు. లూకా సువార్త లూకా అనే వైద్యుడే రాశాడు. అపోస్తలుల కార్యములు లూకానే రాశాడు. టుడేస్ టాపిక్, ఈరోజు మన యొక్క వాక్యపు యొక్క అంశము బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన ప్రతి వారు కూడా నీటి బాప్తిస్మం తీసుకుంటారు. మనము నీటి వలన మనము బాప్తిస్మం తీసుకుంటాం. యోహాను సువార్తలో యోహాను చెప్పినట్టుగా ఒకడు ఆత్మ ద్వారాను నీటి ద్వారాను తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపలేడని ఎలాగైతే చెప్పాడో దాన్ని మనం సూచిస్తూ మేము ఆత్మలో జన్మించాం, మేము నీటిలో బాప్తిస్మం పొంది తిరిగి లేవటం ద్వారా మేము నీటి ద్వారా మేము జన్మించాము. సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అక్కడ పైన మనం చూస్తే యోహాను బాప్తిస్మం ఇస్తూ ఆయన మనుషులందరితో బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన ప్రతి వారితో ఏం చెప్పాడు? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. మత్తయి సువార్త 3:11 వచనం. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ మళ్ళీ ప్రభు అంటున్నాడు, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. యోహాను చెప్తున్నటువంటి మాట మళ్ళీ ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత లూకా సువార్త 3:16. మనందరికీ కూడా యోహాను 3:16 వస్తుంది కానీ లూకా 3:16 రాదు కదా. లూకా 3:16 వచనం చదవండి అమ్మా. యోహాను, నేను నీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇది 3వ సువార్త లూకా సువార్త. తర్వాత 4వ సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మళ్ళీ అక్కడ రాయబడింది. యోహాను 1వ అధ్యాయం 33వ వచనం. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీదికి ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక దేవుని సంగమా, దేవుని వాక్యము
నీళ్లలో బాప్తీసం గురించి, పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి, అగ్ని బాప్తీసం గురించి 3 మాటలు కూడా రాశారు. నీళ్ళ బాప్తీసం, నీళ్ళలో మారు మనస్సుకు తగినటువంటి బాప్తీసం మనం అందరం తీసుకున్నాం. పరిశుద్ధాత్మలో క్రీస్తు యేసునందు దేవుని యొక్క రక్షణానందాన్ని అనుభవించడానికి గాను పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఇంకా అందరూ కూడా తీసుకోలేదు. అగ్నిలో బాప్తీసము అది చాలా హయ్యర్ స్టాండర్డ్, చాలా గొప్ప మెట్టు. అయితే మనం రెండవది మనం చూసుకుంటున్నాం, ఎందుకంటే ఇది పెంతెకోస్తు దినము. క్రీస్తు పునరుద్ధానుడై ఆరోహణమై పరలోకానికి ఎత్తబడిన 50వ దినం తర్వాత వచ్చిన పరిశుద్ధ దినము, ఆదివార దినం. ఈ పెంతెకోస్తు దినమందు దేవుడు తన యొక్క సంఘమునకు ఇచ్చిన ఆత్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినమందైనను మనం దేవుని యొక్క ఆత్మను పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం గోజాడబడుతుంటున్నాం. దేవుని వాక్యం మనకు సూచిస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ లేనిది మనం బ్రతకలేం. బేతాళ జాన్ అని ఒకతను మంచి పాట రాశాడు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు, ప్రభు నీ పేరట వేడుము. పరిశుద్ధాత్మను కోరుము. మనం కోరుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ఇఫ్ యు ఆస్క్, నువ్వు అడిగితే ప్రభు ఇస్తాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది, తాను అడుగువానికి నిశ్చయంగా తాను పరిశుద్ధాత్మను ఇస్తానన్నాడు. అడగాలి, అడిగిన వారికి ప్రభు పరిశుద్ధాత్మను ఇస్తాడు. నీటి బాప్తీసం ఎందుకో మనం నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ బాప్తీసం ఎందుకో ఈ ఉదయకాలం మనం నేర్చుకుందాం. నేను ఒక్కొక్కటి చెప్తుంటాను, దయచేసి మీకు వీలైతే రాసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. వై వీ నీడ్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తీసం మనకెందుకు అవసరం? నంబర్ 1 రాసుకోండి. వీ నో దట్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయి ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని యోహాను మనకు తెలియజేస్తుంటున్నాడు. దేవుడు ఆత్మయి ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4:24 మనం చూస్తాం. We need to worship our God in spirit. ఆత్మలో ఆరాధించాలి, ఆత్మలో ఆయనను స్తుతించాలి. నీ ఆత్మ దేవుని ఆత్మకు అనుసంధానించబడేటటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని మనం పొందాలని దేవుని యొక్క వాక్యంలో యోహాను మనకు సూచిస్తుంటున్నాడు. దేవుడు ఆత్మ, హీజ్ స్పిరిట్, హీజ్ నాట్ ఎ రాక్. ఆయన రాయిగాడు, బొమ్మగాడు, మట్టిగాడు, గుట్టగాడు. ఆయన చెట్టుగాడు, పుట్టగాడు. ఆయన ఒక వస్తువులో లేడు. ఆయన ఆత్మస్వరూపి అని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఎటు పోయి విగ్రహాల్లోనే వెతుకుతారు వాళ్ళు. మనం విగ్రహాలను విడిచిపెట్టాం, మనం జీవం వైపు మనం నడుచుకుంటున్నాం. దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఒక మాట వాడతారు ఈ దేశంలో, సర్వాంతర్యామి అని వాడతారు. సర్వాంతర్యామి అంటే అన్ని అంతరాలలో ఉన్నటువంటి వాడు, సర్వము ఉన్నటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథము సర్వాంతర్యామి అని వాడదు, పరిశుద్ధ గ్రంథం సర్వవ్యాపి అని వాడుతుంది. మనకు మన ఇతర విశ్వాసాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. సర్వవ్యాపి, హీఈస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హీఈస్ నాట్ ఇన్ ఎవ్రీవేర్, హీఈస్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిట్లో లేడు కానీ అంతటా విస్తరించి ఉన్నాడు. సర్వవ్యాపి. ఉదాహరణకు చెప్తాను, సర్వాంతర్యామి అంటే అన్ని అంతరాలలో ఉన్నవాడు. ఇప్పుడు నేను మైక్ పట్టుకున్నాను అంటే ఏమన్నట్టు, దీంట్లో ఉన్నాడు. నేను ఈ స్టాండ్ ముందర నిల్చున్నాను కాబట్టి దీంట్లో ఉన్నాడు. మనం మందిరంలో ఉన్నాము, మందిరంలో ఉన్నాడు. మరి నేను బయటికి పోతే ఆయన ఇక్కడే ఉన్నట్టు కదా. అన్ని అంతరాలలో ఉన్నవాడు ఇక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి ఉంటాడు. అయితే అంతటా ఉన్నవాడు హీ స్పిరిట్, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఈ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు. నీవు వెళ్ళు ప్రతి చోటికి నేను వస్తానని సెలవిచ్చిన పరిశుద్ధుడు మన దేవుడు. నీకంటే ముందుగా నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. యు సీ, యువర్ గాడ్ ఈజ్ స్ప్రెడ్. అంటే నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, నువ్వు మందిరానికి రాకముందు నీకంటే ముందుగా ఇక్కడ ఉన్నాడు.
నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళకముందు నీకంటే ముందుగా నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ అయినటువంటి దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆత్మ అని తెలుసుకునేది ఎలా అంటే బై రిసీవింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఇంకా వివరించి, ఇంకా ఉదాహరణలు ఇచ్చి, ఇంకా విపులంగా చెప్పాల్సినంత అవసరం ఉండదు. ఇట్ సింప్లీ గెట్స్ ఇన్సైడ్. వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక సైన్స్ స్టూడెంట్కు సైన్స్కి సంబంధించిన విషయాలు చెప్తే తొందరగా అర్థమైపోతాయి. కానీ ఒక సైన్స్ స్టూడెంట్కు ఆర్థిక సంబంధమైన విషయాలు చెప్తే అవునా, అట్లనా, అదెందుకు అట్లా, అదెట్లా పర్సంటేజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు. యు నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను నీకు ఎందుకు అవసరం అంటే టు నో దట్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ పదార్థాలలో కాకుండా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మయ్యున్న దేవుణ్ణి ఆరాధించగలిగినట్టుగా, ఆత్మయ్యున్న దేవుణ్ణి నువ్వు చేరగలిగినట్టుగా, ఆత్మయ్యున్న దేవుణ్ణి నీ హృదయాల్లో చేర్చుకోగలిగినట్టుగా పరిశుద్ధాత్ముడు నీకెంతో అవసరమై ఉంటున్నాడు. రాసుకున్నారు కదా, నంబర్ 1, టు నో దట్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలంటే నీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. అంతవరకు సమస్య ఎక్కడొస్తుందంటే, మనం భారతదేశంలో ఉన్న వాళ్ళమే కాదు, భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలనే కాదు, ప్రపంచమంతటా కూడా విగ్రహారాధన అన్ని దేశాల్లో ఉంది. అమెరికాలో విగ్రహారాధన, లండన్లో విగ్రహారాధన, ముస్లిం దేశాలలో విగ్రహారాధన, అంతటా విగ్రహారాధన. అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అక్కడ ఒక వస్తువు లేకపోతే ఆరాధన దొరకదు వాళ్ళకి. దే కాంట్ లింక్ అప్. నేను ఒక పూజారిని అడిగాను, విగ్రహము లేకుండా మీరు పూజ చేయలేరా అంటే ఆయన అన్నాడు, అంటే ఆయన పరిభాషలోనే చెప్పాడు, నిగ్రహం కోసమే సార్, నిగ్రహం ఉన్నోనికి విగ్రహం అవసరం లేదని మంచి పండిత భాషలో చెప్పాడు. మంచిగా అనిపించింది. కానీ నీకు నిగ్రహం వచ్చేది ఎప్పుడు, ఎంతవరకు నిగ్రహం వస్తుంది? సో ఇట్ టేక్స్ టైం. నీకు విగ్రహం కనబడేంతవరకు నిగ్రహం దొరకదు. కాబట్టి మా డిబేట్లు మేము పాల్గొన్నప్పుడు అలాగ చర్చించుకోగలిగినాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసం మనం విగ్రహం వైపే చూడం, మనం దేవుని వైపు చూస్తాం. ఏ దేవుడు? ఆత్మ అయినటువంటి దేవుడు. యోహాను 4:24 దేవుని వైపు మనం చూస్తాం. ఈజ్ గాడ్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ అయినటువంటి దేవుడు. నువ్వు శరీరివి. నీవెంతసేపు ఒక వస్తువును బట్టి జీవించేవాడు, వస్తువును ఆధారం చేసుకుని పూజించాలని ఆలోచించే తత్వం ప్రతి మనిషిలో ఉంది. అయితే నీ దేవుడు ఆత్మయ్యున్నాడు కాబట్టి ఆత్మయ్యున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలంటే నీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. నంబర్ 1. రెండవది, టు నో క్రైస్ట్. క్రీస్తును ఎరగటానికి నీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. తెలియదా మీ క్రీస్తు అంటే? తెలుసు. లోకానికి తెలియదా యేసుక్రీస్తు ఎవరో? తెలుసు. లోకము తెలిసిన క్రీస్తు వేరు, విశ్వాసులుగా మీరు ఎరిగి ఉన్న క్రీస్తు వేరు, పాస్టర్లంగా మేము ప్రకటించే క్రీస్తు యొక్క ఆ యొక్క హైనెస్ వేరు. తర్వాత పరిశుద్ధాత్మయందు ఎరిగే క్రీస్తు, పరిశుద్ధాత్మయందు తెలుసుకోగలిగినటువంటి క్రీస్తు ఎంతో అత్యున్నతుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యూ కాంట్ హ్యావ్ క్వశ్చన్స్. ఈ లోకానికి చాలా ప్రశ్నలు ఉంటాయి. ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా ఒకటే ప్రశ్న చేస్తారు, హౌ క్యాన్ ఏ వర్జిన్ గివ్ బర్త్ టు ఏ చైల్డ్? ఒక కన్య కుమారుని ఎలాగూ కంటుంది అని లోకంలో చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకే వాళ్ళ గ్రంథంలో రాయబడింది, దేవుడు వాళ్ళ యొక్క భాషలో అల్లా ఒక కన్య ద్వారా తన యొక్క దేవుణ్ణి, తన కుమారుణ్ణి పంపిస్తాడని చెప్పి వాళ్ళ భాషలోనే ఉంది. కానీ వాళ్ళు అది ఇడిచిపెడతారు. ద బైబిల్ సేస్ ఇట్. అమ్మా ఇదిగో నీ ఒక కుమారుని కందువు. అయ్యా ఎలాగయ్యా, అది ఎలాగూ సాధ్యము అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును. ఎటగా నీకెట్లా అర్థమవుతుంది? నువ్వు ఒక కామన్ మ్యాన్వి. చాలా కామన్ పీపుల్ ఏమనుకుంటారు, అన్లెస్ దెర్ ఈజ్ మదర్ అండ్ ఫాదర్, ఒక కుమారుడు ఒక శిశువు జన్మించడం అసాధ్యం. ఎలా జన్మిస్తారు? పరిశుద్ధాత్ముని వలన జరిగిన కార్యం నీకు అర్థం కావాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. హల్లెలూయా. వింటున్నారా?
పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం నీకు అర్థం కావాలంటే నీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమైనాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హూ ఈజ్ జీసస్? ఎవరు ఈ యేసు? ఈ యేసు ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడు? ఏం చేశాడు? మనుషులందరి కొరకు ఎందుకు ఆయన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు? ప్రజలందరికీ పిచ్చోడుగా కనబడ్డాడు, ప్రజలందరికీ కూడా ఒక వెర్రివాడిగా కనబడ్డాడు. ఈయనేంది? కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, గుద్దుతున్నారు, సిలువ కొయ్యను మోపిస్తున్నారు, సిలువ మీద వేసి వేలాడదీస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. పిచ్చోడు, లోకానికి పిచ్చోడు. అయితే దేవుని యొక్క సంగతులను ఎరగాలంటే దేవుడు నీకు అనుగ్రహించే ఆత్మ ఎంతో అవసరం. హౌ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ టు ఆల్. లోకములో ఉన్న దైవత్వము అని చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క సిద్ధాంతాలన్నిటికీ నీవు చెప్పే క్రీస్తుకు తేడా ఏందో తెలవాలంటే యూ నీడ్ హోలీ స్పిరిట్. పదాలు చాలవు, భాష చాలదు, వివరణ సరిపోదు. మనం ఇచ్చేటటువంటి ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్స్ మళ్ళీ ప్రశ్నలే వస్తాయి. ప్రశ్నలకు ప్రశ్నలే వేస్తుంది ఈ లోకం. పరిసయ్యులు ఏం చేశారు? ప్రశ్నలే వేస్తున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ పోయినా ప్రశ్నలే వేస్తున్నారు. ప్రభు అనుకున్నాడు, వీళ్ళకి ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి జవాబులతో సమాధానం సరిపోదు, కాబట్టి ప్రశ్నకు నేనే ప్రశ్న వేస్తానని ప్రభు ప్రశ్న వేశాడు. మీరు ఎవరి అధికారంను బట్టి నువ్వు ఈ కార్యములు చేస్తున్నావంటే ప్రభు ఏమన్నాడు? అయితే నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు మాకు సమాధానం తెలియదన్నారు. ప్రశ్నలు ఎక్కువ వేసేటానికి సమాధానాలు అసలు తెలియవు. ప్రశ్నలు వేసే లోకానికి తెలియదు. ఓకే, గుడ్ దట్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్. ఒక ప్రశ్న ఉంది, ఒక సందేహం ఉంది, ఒక అర్థం కానటువంటి విషయం ఉంది. నువ్వు ప్రశ్నించి తెలుసుకోవాలంటే హూ క్యాన్ ఆన్సర్? నీకు నీ యొక్క భావములో నీకున్నటువంటి బేసిక్స్ని బట్టి అర్థం చేయించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. మేము కాలేజీలో టీచ్ చేశాం. కాలేజీలో టీచ్ చేస్తున్న మమ్మను ఒక స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేసి, సార్ ఒక గ్రామర్ పార్ట్ను మాకు ఇక్కడ టీచ్ చేయండి అని చెప్పారు. ఏముంది చెప్తాం కదా అని పోయినాం. ఇట్ వాజ్ ఎ స్కూల్, 10th క్లాస్ స్టూడెంట్స్. 10th క్లాస్ స్టూడెంట్స్కు చెప్పే తీరు వేరు, అక్కడ మేము ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పేటటువంటి ఆ గ్రామర్ వేరు. సేమ్ గ్రామర్ కానీ చెప్పాల్సిన విధానం వేరు. ఆ రీచ్, వారిని చేరాల్సిన విధానం వేరు, ఉదాహరణలు వేరు ఉండాలి, ఆ ఇంటరాక్షన్ వేరొక రకంగా ఉండాలి. చాలా డిఫరెన్స్. సబ్జెక్ట్ ఈజ్ సేమ్, అంశం ఒకటే కానీ వివరించే తీరు వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ వాంట్ టు నో క్రైస్ట్, క్రీస్తు ఎవరో మీరు కనుగొనాలంటే మీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమైంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అక్కడ సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. పైనుంచి చదవండి. అక్కడ ఏమంటున్నాడు? యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నానని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన సంగతులు ఎరగాలంటే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మ ఎంతో అవసరం. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూర్చొని ముచ్చటించుకుంటున్నప్పుడు ప్రభు సాధారణంగా ప్రశ్న అడిగాడు. అందరూ కూడా నా గురించి ఏం చెప్పుకుంటున్నారంటే, ఒక ఆయన ఉన్నాడు, నువ్వు యోహాను అని. యోహానును తల కొట్టించి హేరోదు ఆయన బిడ్డకు కానుకగా ఇచ్చాడు కదా, ఒకవేళ ఆ యోహానే మళ్ళీ జన్మించి ఈ విధంగా వచ్చాడు కాబట్టి యోహాను అయి ఉంటాడని. రెండవది ఏమంటున్నాడు? ఏలియా పరమునకు ఎత్తబడ్డాడు కదా,
ఆ యొక్క అగ్నిరథం మేఘరథములు వచ్చి ఆయనను వేరు చేసి యెహోషువ నుంచి వేరు చేసి ఏలియాను పైకి కొనిపోయినాయి కదా. కాబట్టి ఆ ఏలియానే ఇప్పుడు దిగి వచ్చాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. తర్వాత కొందరు ఇర్మియా ఆయన ప్రభువు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని క్రూరులు ముష్కరులు అర్థం చేసుకొని వాళ్ళు దౌష్టులైనటువంటి ప్రజలకు చెప్పి ఆయన మరణించాడు కదా. ఆ ఇర్మియా బహుశా తిరిగి యేసుక్రీస్తులా నీలాగా జన్మించాడేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? దే ఆర్ థింకింగ్ ఆఫ్ రీబర్త్, పునర్జన్మ గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. యోహాను తిరిగి జన్మించాడు, ఏలియా తిరిగి జన్మించాడు, ఇర్మియా తిరిగి జన్మించాడు. వీళ్ళలో ఎవరో ఒకరివి నీవు అంటే సమ్ ఓల్డ్ ఈజ్ న్యూ నౌ. గతంలో పోయింది, ఇప్పుడు నువ్వు భౌతికంగా మళ్ళీ నువ్వు జన్మించావని అనుకుంటున్నారు. దాట్స్ ద వరల్డ్స్ నోషన్. వింటున్నారా? మన భారతదేశంలోనే లేదు ఈ నమ్మకం, ప్రపంచ దేశాలన్నిట్లో ఉంది. సస్తే పుడతాము, పుడితే పిల్లిగానో కుక్కగానో నక్కగానో మనం పుడతాము. అనేక పరిభాషల్లో అనేక ప్రపంచ దేశ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి ఆ మూల భావం ఏంటంటే యు డై అండ్ బీ బోర్న్ అగైన్. మళ్ళీ ఒక వ్యక్తిగా జన్మిస్తావని, మళ్ళీ ఒక పశువుగా, ఒక చెట్టుగా, మొక్కగా, పిట్టగా, ఏ రకంగా జన్మిస్తావో తెలీదు. వెరీ సాడ్. నువ్వేమైపోతావు ఒకవేళ ఆ సిద్ధాంతంలో ఉంటే? నువ్వు ఎలాగ జన్మిస్తావు? నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, మీరు ఎలా జన్మిస్తారు? సరే మీ సిద్ధాంతం ఓకే, నేను కనుగొనాలనుకుంటున్నాను. వాట్ విల్ యూ బీ బోర్న్? నువ్వు ఎలాగ జన్మిస్తావు నీకు తెలవాలి కదా. నువ్వు ఇన్ని వేదశాస్త్రాలు గ్రంథాలు అన్నీ పఠిస్తున్నావు, యూ హ్యావ్ ద బేసిక్స్, చాలా విషయాలు తెలుసు కదా. మరి నువ్వేం జన్మిస్తావు? నేనేం జన్మిస్తానో నాకు తెలుసు. నేను ఎక్కడుంటాను? ప్రభువుతో సదాకాలము జీవించబోతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యు నో యువర్ డెస్టినీ, దే డోంట్ నో దేర్ డెస్టినీ. నీ యొక్క గమ్యము నీకు తెలుసు, వారి యొక్క గమ్యం వారికి తెలియదు. కాలచక్రంలో పడతాము, ఆ చక్రములు తిరుగాడుతూ ఏమైపోతామో, ఎక్కడ పోతామో, గాలికి కొట్టుకుపోతామో, ఎక్కడ పోతామో. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి భయంకరమైన నమ్మకాలు లోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుందంటే యు ట్రస్ట్ ఇన్ జీసస్. యేసును నమ్ము. యేసు ఎవరమ్మా? సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తు అని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, పేతురు చెప్తున్నాడు. పేతురు ఎవరు? ఈజ్ ఎ జూ. వినాలేది. పేతురు యూదులు దేవుని కుమారుడు అని నమ్మటం అసాధ్యం. దేవుడు ఒకడే, ఎలోహీం ఎఖాద్ ఎలోహీం. నీ దేవుడైన యెహోవా ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 6:4 అంటాడు, ఒకడే నీ దేవుడు. డోంట్ మేక్ ఎనీ అదర్ యాజ్ యువర్ గాడ్ అని ఆ యొక్క ధర్మశాస్త్రంలో చెప్పిన మాటను బట్టి యూదులు చాలా ఆ నమ్మకంలోనే ఉండిపోతారు. పేతురు అడిగితే పేతురు కూడా అదే చెప్పాలి. కానీ పేతురు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూడండి, పేతురు దృక్కోణంలోంచి చూడండి, పేతురు యొక్క దృష్టిలోంచి చూడండి. పేతురు యొక్క మత విశ్వాసాల్లోంచి ఈ మాట చెప్పగలడా? చెప్పలేడు. కానీ పేతురు అంటున్నటువంటి మాట, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. చూస్తున్నారు బైబిల్లో అక్షరాలు చూడండి. అక్షరాలు మీకు జీర్ణం కావాలి, అక్షరాలు మీ హృదయాల్లోనికి ఇంకాలి, లోపలికి పోవాలి, జీర్ణం కావాలి, నీ రక్తంలోనికి ప్రవహించాలి. మీరు తినే ఆహారం అలాగే జరుగుతుందంట కదా. తినే ఆహారం అంతా కూడా జీర్ణమై ఇట్ గోస్ ఇన్ టు బ్లడ్. ఆహారం కాని జీర్ణము, అజీర్ణము, అది ప్రేవు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఫ్యాట్, అవసరమైన ఫ్యాట్ శరీరంలోనికి పోయి అనవసరమైన శరీరం అంతా కూడా మనకు బాగా ఫ్యాట్గా మారిపోతుంది. దేవుని వాక్యంలో ఆయన పదాలను మనం జీర్ణించుకుంటే విల్ బి బ్లెస్డ్. యేసు క్రీస్తు అని తెలుసుకోవాలంటే యూ నీడ్ ద స్పిరిట్. అందుకే ప్రభు అంటున్నాడు పేతురుతోటి, సీమోను, ఇది నీ అంతటి నువ్వు చెప్పలేదయ్యా, నీ హృదయంలోంచి, నీ ఆలోచనలోంచి, నీ అవగాహనలోంచి
నీ యొక్క విశ్లేషణలోంచి వచ్చినటువంటి డెరివేషన్ కాదు ఈ స్టేట్మెంట్. ఇది పరలోకమందున్న తండ్రి నీకు ఇచ్చాడు వింటున్నారా? ఇఫ్ యు వాంట్ టు సే హూ జీసస్ ఈజ్, యేసు ఎవరో ఈ లోకంలో నువ్వు చెప్పాలంటే నీ డెఫినేషన్ సరిపోవు. నీకు ఎవరు ఇవ్వాలి డెఫినేషన్? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచనే కానీ పేతురు ఇది నీ వల్ల కాదు. ఈ స్టేట్మెంట్ నీకు రాదయా? ఈ భాష ఏంది? ఈ హైఫై లాంగ్వేజ్ ఏంది? ఈ వర్డ్స్కున్న పవర్ ఏంది? అంత పెద్ద పదాలు వాడుతున్నావు. హూ ఆర్ యూ? యు ఆర్ ఎ ఫిషర్ మ్యాన్. నువ్వు ఒక బెస్తవాడివి, పామరుడివి, చదువు రాదు, ధర్మశాస్త్రం చదివినోలే తెలియదు, ఎవరైనా చెప్తే ఇన్నవేమో. చదువులేని పామరుడు అయిన నీవు ఎంత వండర్ఫుల్ డెఫినేషన్ ఇస్తున్నావు, వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఏమి ఇస్తున్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు. అర్థమవుతుందా? మీరేమని చెప్తారు? మీరు ఎవరిని నమ్ముకున్నారంటే మీరేం చెప్తారు? ఏమో ఉన్నలే, మీ నమ్మకం మీదే, మా నమ్మకం మాదే ఇట చెప్తారు మనం. అనా ఏదో మా అమ్మోళ్ళు చర్చికి పోమన్నారు, పోయినా. మా పాస్టర్ ఏదో చెప్తాడు విన్నా, మా పాస్టర్ గిట చెప్పమన్నాడు, గిట చెప్పిన. అడ చెప్పకండి, పరిశుద్ధాత్ముడు మీకు చెప్పింది మీరు చెప్పాలి. ఏనా? పరిశుద్ధాత్ముడు మీకు కావాలనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుందా? లేకుంటే నువ్వు నమ్మిందే చెప్పాలనుకుంటున్నావా? మన అనుభవాలు సరిపోవు, మన పదాలు సరిపోవు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంది? టు నో గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ ఉన్నాడని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్ముడు అవసరము. రెండవది, యేసు క్రీస్తు అయి ఉన్నాడని తెలుసుకోవటానికి నీవు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. యేసుక్రీస్తు అని మనం పదం ఒకటే చూస్తాం కదా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మెస్సియా. యేసు అభిషక్తుడు, ఆయన మెస్సియాగా మనకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు క్రీస్తు అన్నావంటే నువ్వు మా కొరకు గొప్ప రక్షకునిగా, అభిషక్తునిగా నువ్వు ఈ లోకానికి పంపబడ్డావని పేతురు ఒప్పుకున్న మాట మనకెంతో అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, యు కాంట్ స్పీక్ అబౌట్ జీసస్. యేసు గురించి నువ్వు మాట్లాడలేవు. మీరు ఎందుకు మాట్లాడతలేరంటే మీరు ఇంకా బాప్తిస్మం పొందలేదు. ఏ బాప్తిస్మం? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు ఈ మాటలు చెప్పారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది ఒక అనుభవం కోసం దేవుడు ఇయ్యలేదు, ఒక ఆవేశం కోసం దేవుడు ఇయ్యలేదు. ఈరోజు దాదాపు ప్రపంచంలో అనేక చర్చెస్లో వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే చెప్పుకుంటారు. సంతోషమే. శిష్యులందరూ కూడా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకల వంటి వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఆత్మతో నిండుకున్న వారై వారు అన్య భాషలు వారు వచించిరి. మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలులు కార్యంలో రాయబడినటువంటి ఆ సంఘటనలను జ్ఞాపకం చేసుకొని మనకు కూడా అగ్ని కావాలి, మనకు కూడా భాష కావాలి, మనకు కూడా ఆనందం కావాలి అని అనుకుంటారు. కానీ వై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడో చాలా తక్కువగా చర్చించుకుంటారు. మనం అది చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మూడవది దేవునికి వందనాలు. టు కన్ఫర్మ్ దట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడవే అని నిర్ధారించడానికి పరిశుద్ధాత్ముడు కావాలి. సెవెరల్ టైమ్స్ వీ గెట్ డౌట్. మీకు కొంచెం కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, మీ ప్రార్థన దేవుడు వినలేదు అన్నట్టు అనిపించినప్పుడు, మీరు అడిగింది దేవుడు ఇయ్యలేదు అన్నట్టు అనిపించినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, నేను దేవుని పిల్లనేనా, నేను దేవుని బిడ్డనేనా, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుడు నేను ప్రార్థన చేస్తే ఎందుకు వింటలేడు? దేవుడు నేను అడిగితే ఎందుకు వింటలేడు? నాకు ఆరోగ్యం బాగలేదు, దేవుడు ఏమి ఇస్తలేడు, ప్రార్థన చేస్తున్నా కానీ ఇస్తలేడు. మీరు మంచోళ్ళు కాబట్టి గొనుగరు, కానీ అంతరంగంలో ఒక ప్రశ్న వస్తుంది. వై గాడ్ డస్ నాట్ హియర్ మై ప్రేయర్? నా ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? నేను దేవుని బిడ్డను కానా? ఇంకేం చేయాలి దేవుని బిడ్డను కావాలంటే? ప్రార్థన దేవుడు వినాలంటే ఇంకెంతమందికి ఫోన్లు చేయాలి, ఇంకెంతమంది పాస్టర్ల దగ్గరికి పోవాలి, ఇంకెంతమందికి ఆన్లైన్లో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టాలి. ఈ మధ్యలో చాలా జాడ్యం అయిపోయింది. మీకు ఒక సమస్య రాగానే టక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ తీయాలి, అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాలి. మీరు మాత్రం ప్రేయర్ చేయకూడదు.
యూ ప్రే. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. బాగా వినాలి. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ మ్యాన్ అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. దేవుడు మనుష్యుల పైరూపమును లక్ష్య పెట్టాడు. ఒక పెద్ద ప్రసంగికుడు, ఆయనే ఆత్మ కలిగిన దైవజనుడు అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరే. మీకు దేవుడు ఆత్మనిచ్చాడు. ఏ ఆత్మను దేవుడు తన సేవకులకు ఇచ్చాడో ఆ ఆత్మను దేవుడు మీకు కూడా ఇచ్చాడు. బట్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్. మీరు ఆ యొక్క ఆత్మ కార్యములను మీరు వినియోగించుకోవట్లేదు. పరిశుద్ధాత్ముడు దేవుడు మిమ్మను తన యొక్క కుమారుడిగాను కుమార్తెగాను చేసుకున్నాడు అనే నిర్ధారణ చేయటానికి మీకెంతో అవసరమై ఉంటున్నాడు. దేవునికి వందనాలు. మనం చాలాసార్లు చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము దేవుని పిల్లలమని దేవుడే తన ఆత్మతోటి మనతోటి మాట్లాడుతుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఏమవుతారు? మళ్ళీ చెప్పండి. ఏమవుతారు? సంతోషంగా చెప్పండి. ఎస్, మీ ఐడెంటిటీ మీరు చెప్పుకోవాలి. మీరు చెప్పుకోరా? మీ నాన్న పేరు ఏం పేరు అంటే హ్యాపీగా చెప్తారు. మా నాన్న పేరు అని చెప్తారు కదా. మీ అమ్మ పేరు అంటే హ్యాపీగా చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని అడిగేది మీ పరలోకపు తండ్రి ఎవరు అంటే మీరు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలయ్యారు, నో డౌట్. ఇక్కడెక్కడ అనుమానం రాకూడదు. అయితే మీ ప్రార్థన ఎందుకు వినబడలేదు? మీకెందుకు కష్టం కలిగింది? మీరు క్రైస్తవులైన విశ్వాసులైనప్పటి నుంచి ఇంకా నష్టం ఎందుకు అవుతుంది? టు నో దట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నీ నిర్ణయాలు నీ చేతుల్లో ఉండవని, నీ నిర్ణయాలన్నీ కూడా నీ తండ్రి చేతుల్లో ఉంటాయని నువ్వు గుర్తెరగాలి. యు అండర్స్టాండ్? తల్లిదండ్రులు ఏ మాదిరిగా అయితే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక చేస్తుంటారో అలాగే దేవుడు కూడా నీ యొక్క పరలోక సంబంధమైనటువంటి నీ జీవితం కొరకు ఒక చక్కని ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఏ ప్లాన్. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా ఇయ్యలేదంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నాట్ దట్ యు నీడ్ దట్. అది నీకు అవసరం లేదు కాబట్టి ఇస్తలేడు. రెండవది, అది కాకుండా ఇంకోటి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దానికోసం ఆగుతున్నాడు. మూడవది, నువ్వు ఎంతసేపు ఆయన మీద ఆధారపడతావో చూడడానికి దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. విల్ యూ స్టాండ్? వెయిట్ చేస్తావా? మొన్నేదో ఫేస్బుక్లో నేను ఒకటి చూశాను. ఇద్దరు వ్యక్తులు బోర్వెల్లో బోరు కొడతా ఉన్నారు. ఒక ఆయనకు నీళ్లు చాలా లోపలికి ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి నీళ్ళు. ఇంకొక ఆయనకు కొంచెం పైకే దొరికినాయి, కానీ కొన్నే దొరికినాయి. ఇద్దరు బోరింగ్ కొడతా ఉన్నారు. ఆ మొదట కొట్టినటువంటిది బోరు కొట్టగానే దబ ఒక 5-6 సార్లు కొట్టగానే నీళ్ళు వచ్చినాయి. బకెట్ నిండింది, నీళ్ళు అయిపోయినాయి. ఆయన బకెట్ తీసుకొని ఈయన కొడుతున్నాడు. ఆయన అవతలైన బకెట్ నిండింది, పొంగి పొర్లింది, బకెట్ నిండటం అయిపోయింది, తీసుకొని పోయిండు. ఇంకా ఈయనకు నీళ్ళు వస్తలేవు. ఈయన ఏమనుకున్నాడు, నాకు నీళ్ళే రావు. ఏమున్నాయి నీళ్ళు? దాదాపు సగం వరకు పైకి వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా వెనికిపోయినాయి. ఎన్ని నీళ్ళు? ఆయనకు దొరికిన కొనే నీళ్ళు, ఈయనకు ప్లెంటీ వాటర్, చాలా నీళ్ళు. యు సీ, వెన్ గాడ్ డిలేస్ యూ హ్యావ్ గ్రేటర్ థింగ్స్. దేవుడు ఆలస్యం చేసినప్పుడు దేవుడు నీకు ఇంకా విలువైనవి దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నట్టుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది, మొదటిది టు నో దట్ గాడ్ ఈజ్ స్పిరిట్. రెండవది టు నో దట్ జీసస్ ఈజ్ లార్డ్. యేసు క్రీస్తు అయి ఉన్నాడు, యేసు ప్రభు అయి ఉన్నాడు. మూడవది టు కన్ఫర్మ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని బిడవే అని నిర్ధారించుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. నాలుగవది, క్రైస్తవ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. ప్రియ దేవుని ప్రజలారా, చాలామంది ప్రభువును అంగీకరించాడు, చాలామంది ప్రభువును వెంబడించారు, చాలామంది ప్రభు అంటే ఇష్టపడ్డారు. యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చాలామంది తండోపతండాలుగా ప్రభువును వెంబడించారు. ఎంతమంది రొట్టెలు తిన్నారు? 5,000 మంది రొట్టెలు తిన్నారు. 5,000 మంది మొత్తము అంతేనా? 5,000 మంది పురుషులే,
అంటే దాంట్లో సగం మంది స్త్రీలు వేసుకోండి, ఇంకెంతమంది? ఇంకో 2000 మంది స్త్రీలు అనుకోండి. దాంట్లో సగం మంది పిల్లలు వేసుకోండి, ఇంకెంతమంది? మొత్తం 7 నుంచి 8,000 మంది వరకు భోజనం చేశారు. 5,000 మంది అని మనకు బైబిల్లో రాయబడితే పిల్లలు తల్లులు అందరు కూడా లెక్కేసుకుంటే దాదాపు 7,000 మంది భోజనం తిన్న తర్వాత అందరూ బావు అనుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ప్రభువును వెంబడించలేదు. చాలా కష్టం. యోహాను సువార్త 6:66 చదవండి, నాకు అది బాగా జ్ఞాపకం ఉంది. యోహాను సువార్త 6:66. ఎంత సాడ్ ఎండింగ్ కదా. మనం సాడ్ ఎండింగ్ చేయం, హ్యాపీ ఎండింగ్స్ చేస్తాం. సాడ్ ఎండింగ్. అప్పటి నుంచి చాలామంది ఆయనను వెంబడించే శిష్యులు వెనుక తీసి ఆయనను ఎన్నడూ వెంబడింపలేదు. ఈ వచనం మనకి ఇష్టం ఉండదు కదా. బైబిల్ అంటే మంచి బైబిల్ అండి, దాంట్లో పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ కనబడతాయి కదా. ప్రభువును అనేకులు వెంబడించారనే మాట పలుమారు రాయబడ్డది. ప్రభువును వెంబడించేవారు రొట్టెల కోసం వెంబడించారని బైబిల్లో రాయబడ్డది. ఇగో వెంబడించిన ఏమన్నా చూడండి అక్కడ పైన 66 వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యులలో ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. అయితే చాలామంది మేము కూడా శిష్యులం అవుతామని వచ్చారు. మేము కూడా ప్రభువును వెంబడిస్తాం, మేము కూడా ప్రభు వాక్యం చెప్తాం, ప్రభువును మేము మా రక్షకునిగా మా ప్రభువుగా స్వీకరించి ఆయన వెంట మేము తిరుగుతాం అని వచ్చినటువంటి వాళ్ళు ఏమైందంటే అనేకులు వెనుక తీశారు. అనేకులు అంటే ఎంతోమంది మనకు తెలియదు. చాలామంది ప్రభువుని వెంబడించారు. ఆయన వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెనక్కిపోయారు. 5,000 మంది భోజనం చేశారు. వాళ్ళందరిలో సగం మంది రొట్టెల కోసమే వచ్చిందని ప్రభువే చెప్పాడు. వీళ్ళంతా రొట్టెల కోసం వచ్చారు, రక్షణ కోసం రాలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సభలు మనం చూస్తాం కదా, మహాసభలు, చాలా పెద్ద పెద్ద సభలు, హోసన్నా సభలు, గుత్తి సభలు, ఆయా పెద్ద పెద్ద దైవజనులు పెట్టే లక్షల మంది సభలు ఎందుకోసం వస్తున్నారు? రొట్టెల కోసం వస్తున్నారు, స్వస్థత కోసం వస్తున్నారు, అద్భుతాల కోసం వస్తున్నారు, ఆశ్చర్య కార్యముల కొరకు వస్తున్నారు. ఈ సేవకుని దగ్గరికి పోతే నాకేమైనా దొరకదా, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం రాదా, ఈ చర్చికి పోతే నాకు ఏమంటారు పిల్లలు కాలేదు, పిల్లలు ఇస్తారేమో, నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి జరుగుతుందేమో. దే కమ్, ఓకే, వీ కమ్, మన నీడ్స్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తాం. కానీ దేనికోసం ప్రభు దగ్గరికి రావాలి? ఆయన యొక్క రక్షణ కొరకు ప్రభు యుద్ధకు రావాలి, ప్రభు యుద్ధకు రక్షణ కొరకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంతా సునాయాసం కాదు. టు లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించటం అనేది అంత సునాయాసం కాదు. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటాడు. వా, హయ్యెస్ట్ స్టేట్మెంట్. ఇంకా ఆ స్టేట్మెంట్ ఇంతవరకు ఏ రీలే ఇంక ఇస్తారో లేదో తెలియదు. బ్రతుకుట క్రీస్తే అంటే నేను బ్రతికినంత వరకు, అంటే నా ఊపిరి ఉన్నంత వరకు, నేను మాట్లాడిన మాటలు, నేను తిరిగే తిరుగుడు, నేను తినే తిండి, ప్రతిదీ కూడా ప్రభు కోసమే. ఇప్పుడు మీరు నాకు అన్నం పెట్టారా, అన్నం తింటా పోయి సువార్త చెప్తా. నువ్వు నాకు ఛాయ్ ఇస్తావా, ఛాయ్ తాగుతా పోయి సువార్త చెప్తా. నువ్వు నాకు పడుకోనికి మీ ఇంట్లో స్థలం ఇస్తావా, పడుకుంటా లేస్తా మళ్ళీ పోయి సువార్త చెప్తా. బ్రతుకుట క్రీస్తే, నా లైఫే క్రీస్తు, నేను బ్రతకటం క్రీస్తు కొరకే. ఒకవేళ చచ్చిపోయాను అనుకోండి, నేను క్రీస్తు ఉంటా. సో దాట్స్ మై లైఫ్. పౌలు ఇచ్చిన ఆ గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇంకెవరు కూడా ఇయ్యలేదు. ఎవరైనా ఇస్తారో లేదో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంత సులువైంది కాదు, అంత సులువైంది కాదు. వీ కమ్ టు క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. ప్రభు అనుగ్రహించు రక్షణ కొరకు మనం వస్తాం. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఓకే, 5వది, టు లివ్ ఎ లైఫ్ అబౌవ్ ద వరల్డ్. లోకమునకు అతీతంగా జీవించటానికి, క్రైస్తవంగా జీవించడం, క్రీస్తు కొరకు జీవించడం మనం నేర్చుకున్నాం. పౌలు చెప్పిన స్టేట్మెంట్ మనం నేర్చుకున్నాం. ఒకవేళ పౌలులాగా మనం లేకున్నా కొంచెమైనా పౌలులాగా జీవించడానికి ప్రయత్నిద్దాం. 5వది, టు లివ్ ఎ లైఫ్ అబౌవ్ ద వరల్డ్. లోకమునకు
అతీతంగా జీవించటం. ఇది కూడా కొంచెం కష్టమే. లోకమంతా లోకాన్ని కోరుకుంటుంది. ఏం కావాలి? అష్టైశ్వర్యాలు కావాలి, సుఖ సంతోషాలు కావాలి, భోగభాగ్యాలు కావాలి, అడిగినవన్నీ కావాలి, అడగనివన్నీ కావాలి, అన్నీ కావాలి. దేవుడు అంటే అట్టిచ్చేసేయాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ దట్. క్రీస్తు దగ్గరికి మీరు ఎందుకు వస్తున్నారంటే క్రీస్తుకి ఏం కావాలో ఇవ్వడానికి వస్తున్నారు. రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఎన్నికిపోతారు చాలామంది. క్రీస్తు దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? రక్షణ కొరకు వచ్చారు. రక్షింపబడిన తర్వాత మీరేం చేయాలి? ఇంకా అడుగుతూనే ఉండటం కాదు. ఇప్పుడు మీరు ప్రభువుని అడగాలి. లార్డ్, వాట్ షల్ ఐ గివ్? నేనేం చేయాలి ప్రభువా? నేనేం చేయాలి ప్రభువా? నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నిన్నెరగని అనేకులకు నీ ప్రేమను నేను చెప్తాను. నేను నీ కొరకు నేను జీవిస్తాను. నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవా, ఈ లోకమందు నీ యొక్క రక్తం వలన కలిగినటువంటి పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను. లార్డ్, ఐ లివ్ ఫర్ యూ. నేను నీ కొరకు నేను జీవిస్తాను. ఒక ఆయన అన్నాడు, ఇంగ్లీష్లో మంచి స్టేట్మెంట్ అన్నాడు, సాల్వేషన్ కాస్ట్ నథింగ్. రక్షణకు నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు, బట్ ఆఫ్టర్ సాల్వేషన్ యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ అన్నాడు. బ్యూటిఫుల్, అవునా? చెప్పండి. సాల్వేషన్ కాస్ట్స్ నథింగ్. కాస్ట్, సాల్వేషన్ కాస్ట్ నథింగ్. రక్షణకు నువ్వు ఏమి ఇవ్వాల్సిన 5 పైసలు దేకండి ప్రభు దగ్గరికి. ఏమి ఇచ్చుకోవాల్సిన పని లేదు. 5 పైసలు ప్రభువుకు అవసరం లేదు. కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. యువర్ హోల్ లైఫ్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు బిడ్డగా జీవించాలి. క్రీస్తును ప్రకటిస్తూ బ్రతకాలి. నీవు క్రీస్తును ఎరగను అనే మాట నీ నోట రాకూడదు. దట్స్ క్రిస్టియన్ లైఫ్. సాధ్యమా? సాధారణంగా అది అసాధ్యం. చాలామంది తప్పించుకుంటారు. చాలామంది చెప్పకుండా తప్పించుకుంటారు. బస్సులలో, జనాల మధ్యలో, కూరగాయల దుకాణాల మధ్యలో క్రీస్తు గురించి కనబడకూడదు. కానీ క్రీస్తు కనబడే విధంగా మనం బ్రతకాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మీకు ఎంతో అవసరం. 6వది, త్వరగా రాసుకోండి. 6వది, టు లివ్ ఏ విక్టోరియస్ లైఫ్. ఒక జయ జీవితం మనం ఈ లోకమందు జీవించాలి. జయము. ఎప్పుడు జయము? హోసన్నా ప్రభువు పేరిట ఉత్సవానికి జయం. ప్రభు జయము కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. యు ఆర్ విక్టర్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకమందు మీరు జయమునొందిన వారు, విజయం నొందారు. దేనిపైన? చీకటి పైన, అంధకారం పైన, మూఢ విశ్వాసాల పైన, విగ్రహారాధన పైన, అనేకమైన భయాలపైన మీరు జయం నొందారు. భయాల మీద జయం నొందారు. డోంట్ ఫియర్. మీరు భయపడకండి. చీకటి అయిందని భయపడకండి. బల్లి మీద పడ్డదని భయపడకండి. ఎవరో నిమ్మకాయ మీ ముందర వేశారని భయపడకండి. ఆ మిరపకాయ నిమ్మకాయలు కట్టి ముందర పడేస్తే అమ్మో ఇట్ట దాటుకుంటూ పోతారు. అలా ఉంది భయం. నల్ల పిల్లి వస్తే ఒక భయం, సూర్యగ్రహణం అయితే భయం. సూర్యగ్రహణం అయితే దేవుళ్ళని దాచిపెడతారు, లోపల పెట్టి తాళం వేసేస్తారు. దేవుళ్ళకే భయం సూర్యగ్రహణం. మన దేవునికి భయం లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వి లివ్ అబోవ్ ఫియర్. భయానికి మనం భయపెడతాం. మరణమా? చెప్పండి. అబ్బో, ఏం స్టేట్మెంట్! ఆ స్టేట్మెంట్, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా? మరణం ఏమనుకున్నదంట తెలుసా? దా నీ సంగతి చూస్తారా, నువ్వు దగ్గరికి అయితే రా, చంపేస్తా అని మరణం అంటే. మనం మరణం దగ్గరికి పోయేమంటాం, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? వీఆర్ విక్టర్స్. మేము మరణాన్ని జయించాము. క్రీస్తులో మేము పునరుద్ధానులము. క్రీస్తు యందు మా జీవము దాచిపెట్టబడ్డది. చంపనికి నీ శాతగా. అందుకే క్రీస్తునందున్న వారికి
మరణ భయము లేదు, మరణ భయం లేదు. ఒక మంచి శ్రేష్టమైన బ్రాహ్మణుడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నేను ఇంకా ఆలయం అని చెప్పడం వాళ్లకు మంచిగా ఉండదు, మనకు కూడా మంచిది కాదు. అయితే ఆయన ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఒక గడియ అంటారు కదా, ఏమో గడియ, రాహుకాలంలో వాళ్ళ నాయన చనిపోయిందంట. వాళ్ళ నాయన పెద్ద పురోహితుడు, రాహుకాలంలో చనిపోయిండు. కాబట్టి మిగతా పురోహితులు ఎవరు కూడా చూడనీకి రాలేదంట. ఎందుకు? ఆయన రాంగ్ టైంలో చచ్చిపోయాడు, రాహుకాలంలో చచ్చిపోయాడు. కాబట్టి ఆయన అంత్యక్రియలు మేము చేయం, ఆయన చూడడానికి మేము రామ్. మేము ఆయన చచ్చిపోయిన సమయం మంచి సమయం కాదు, అది చాలా ఏమో గడియ అంటారు, ఆ గడియలో చచ్చిపోయాడు. కాబట్టి మేము ఆయనకు ఇంకా మోక్షం లేదు. ఓరి నాయన, ఇంత బతికి ఇన్నేళ్ళు పూజారిగా ఉండి, ఇన్నేళ్ళు ఆ పైన ఆలయంలో అంత పెద్ద దాంట్లో నేను పూజారిగా ఉండి చచ్చిపోతే నాకు మోక్షం లేదా? ఈ కొడుకు అనుకున్నాడు, ఇంకా మోక్షమీయనటువంటి మతం నాకెందుకు? మరణ భయం మనకిక లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ విక్టర్స్ ఆన్ డెత్. మనము మరణం పైన జయము నొందినటువంటి వారం. మరణం పైన మనం జయం నొందాం. రెండవ మరణం ఇక మనకు లేదు. మొదటి మరణంలో అందరం పాల్గొంటాం, చచ్చిపోతాం, మనల్ని పాతి పెడతారు. రెండవ మరణం ఏం తెలుసా? ఇంకెన్నటికీ నీకు ఏమంటారు, పునరుద్ధానం లేదు, నువ్వెన్నటికీ తిరిగి లేచే అవకాశం లేదు. అయితే మనకు మొదటి మరణం శారీరక భౌతిక మరణం మాత్రమే ఉంది, కానీ మన యొక్క ఆత్మకు మరణము లేదు. నీ ఆత్మకు మరణము లేదు అని నువ్వు తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి? బై హ్యావింగ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్తలో అదే చెప్తాడు. దయచేసి చూడండి, యోహాను 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. వింటున్నారా? నేను ఇంకో 2 గంటలు ప్రసంగం చేసినా మిమ్మల్ని ఒప్పించడం నా సాధ్యం కాదు. ఏ మనుషుడు ఒప్పింపజాలడు. పదాలు బాగుండొచ్చు, ప్రసంగాలు మంచిగా అనిపించవచ్చు, వాళ్ళ వేషధారణ చాలా సూపర్గా ఉండొచ్చు, వీటిని బట్టి మన హృదయం ఒప్పుకోదు. మన హృదయము పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తే ఒప్పుకుంటాం. దేవునికి వందనాలు. బెరేయా సంఘస్థులు పౌలు వెళ్ళి వాక్యం ప్రసంగిస్తేనే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, పౌలు గారు వచ్చారనుకోండి, నేనేం చేస్తాను, అయ్యా పౌలు గారు మీరు వచ్చారు, నేను పక్కకు జరుగుతా, మీరు వాక్యం చెప్పండి అని ఆయనకు వాక్యం ఇస్తా. అయితే పౌలు వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? ఆ సంగతులు అలాగూ ఉన్నాయో లేవో అని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అలాగూ ఉన్నాయో లేవో అని వారు గ్రంథములను పరిశీలించి వస్తున్నారంట. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని నేను చెప్తే, నువ్వు బాగానే చెప్తావులే, ముందు ఇక్కడ ఉందో లేదో అట్లా. మీ పాపముల కొరకు క్రీస్తు చనిపోయాడు, అవునా, కొంచెం ఆగు, ఇక్కడ ఉందా లేదా? వారు తమ గ్రంథాలను పరిశీలిస్తూ వచ్చారు. సోలా స్క్రిప్చర్ అని మీకు చెప్పాను ముందే. వాక్యమే మనకు ఆధారం. సోలా అంటే అలోన్, స్క్రిప్చరా వాక్యము, బైబిల్, పరిశుద్ధ గ్రంథం, ఇదే మనకు ఆధారం, ఇంకా వేరే ఆధారాలు లేవు. ప్రియ దేవుని ప్రజలారా, మన ఈ లోకమందు జీవితం జీవించడానికి ప్రభు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. మనం కృంగిపోతాం, నీరసించిపోతాం, బలహీనపడిపోతాం. ఎందుకు అందరం సంఘంలో ఇట్లా కూడుకుంటాం? మీకు సంఘ సహవాసం లేకుంటే ఆరిపోతారు. వీ ప్రిఫర్ ఇట్. ఎట్టనైనా సరే చర్చికి వెళ్ళాలి, ఏదో ఒక చర్చికి, అక్కడ పాట పాడాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి ఆమెను అనాలి, లేకుంటే ఆరిపోతామమ్మా, ఆరిపోతాం. మనం ఆరిపోకూడదంటే వీ నీడ్ ద హోలీ స్పిరిట్. ఏమవుతుంది ఇక్కడ? నలుగురు ప్రార్థన చేసే వారి మధ్యలో మనం ఉండటం ద్వారా మనం వెలిగించబడతాం, మనం మండించబడతాం, మనం అగ్ని వలె ఈ లోకమందు
చీకటి పైన జయాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. 7వది 7th వన్, మనకు చాలా శోధనలు ఈ లోకమందు కలిగినప్పుడు ఈ శోధనలు జయించాలంటే మనకు పరిశుద్ధాత్ముడు అవసరం. టు విత్స్టాండ్ ద టెంప్టేషన్స్. శోధనల్లో మనము నెగ్గుకు రావాలంటే, శోధనల్లో మనము కింద పడకుండా ఉండాలంటే, విత్ స్టాండ్ అనే పదం నేను రాసుకున్నా, దేవుడిచ్చిన పదం అది, విత్ స్టాండ్. విక్టర్ అనేది ముందు రాసుకున్నాం, జయం దేనిపైన? మరణం పైన. కానీ శోధన పైన జయం ఇవ్వలేదు. శోధనను ఎదుర్కోవాల్సిందే. గాఢాంధకారపు లోయలో చెప్పండి, నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అనేది ఎలా అనుకుంటారంటే, వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా, అసలు గాఢాంధకారం లోయనే ఉండకూడదు, కష్టమే రాకూడదు, వీళ్ళకి ఎరికే కలగకూడదు, బాధనే కలగకూడదు, శ్రమనే కలగకూడదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, శ్రమలు మీకు కలుగును, గాఢాంధకారపు లోయ మీకుండును, మీకు నష్టము కలుగును, మీకు కష్టము కలుగును, వీటిలో ఎవరుంటారు మీకు తోడుగా? మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. యు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, నీతో దేవుడు నడుస్తున్నాడనే అనుభవం చాలా గొప్పదమ్మా. నువ్వు తొందరగా బాగా కావాలి, తొందరగా నీవు అనుకున్నది దొరకాలి, తొందరగా నీకు ఉన్న ఆ యొక్క భయంకర పరిస్థితి నుంచి బయటపడాలి అని నీకుండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ వాంట్ టు వాక్ విత్ యూ మై చైల్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యూ. నా బిడ్డ, నేను నీతో నడుస్తాను, నీకు ముందుగా నేను నడుస్తాను, నీకు తోడుగా నేను నడుస్తాను. 27వ కీర్తనలో ఏమంటాడు చివరిలో? నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదాను. దేవునికి వందనాలు. ఏమొస్తాయి నీ వెనకాల? చాలామంది వెనక్కి చూసి దయ్యం వస్తుందేమో అని భయపడతారు, కుక్కెంబడి పడుతుందేమో అని భయపడతారు. వెనకాల ఏముంటాయి? దేవుని బిడ్డలకు ఏముంటాయి? కృపాక్షేమం. మళ్ళీ వెనకాల కృపాక్షేమం ఉందని చూయించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. లోకం ఏం చూపిస్తుంది? దయ్యాన్ని చూపిస్తుంది, భూతాన్ని చూపిస్తుంది, ఆ అవమానాలను చూపిస్తుంది, అనేకమైన నిందలను చూపిస్తుంది, వెనక రాళ్ళు వేస్తారని చూపిస్తుంది, మన పైన పడే అనేక దాడులను చూపిస్తుంది, కుక్కలను చూపిస్తుంది. లిటరల్గా మనం నడుస్తుంటే కుక్కలు వెంబడి పడతాయి కదా, బొబ్బో బొబ్బో అనుకుంటే కుక్కలు వెంబడి పడతాయి. నీకేముండాలి? కృపాక్షేమములే నా వెంట వచ్చు. ఏముంటాయన్న? అరే నీకు మస్తు ఇరుకుంది, శోధన ఉంది, వేదన ఉంది, కానీ వెనకాల కృపాక్షేమం అంటున్నాడు. గాఢాంధకారపులో నీతో కూడా నడిచేవాడు నేను అంటున్నాడు ప్రభు. యు సీ, టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ యు నీడ్ ది హోలీ స్పిరిట్. వింటున్నారా? మనము విశ్వాసముతో నడుచున్నటువంటి వారం. విశ్వాసపు నడక ఇది ఈ లోకమందు. ఇది ఆటపాటలతో ఉన్నటువంటి నడక కాదు. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బాగా నేర్చుకోవాలి, దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. జీవితం అంతా నెవర్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్. ఏదో మీరు సరదాకేదో ఒక పార్క్కి వెళ్ళిండ్రు, పిక్నిక్ వెళ్ళిండ్రు అంటే మేబీ ఓకే పర్లేదు, గంట సేపు ఓకే, లెట్ ఇట్ బి. కానీ మనము అనుభవించాల్సింది దేవుని సన్నిధిని, మనం కోరుకోవాల్సింది దేవుని తోడుని, మనం చూడాల్సింది ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండటం చూడాలి, దక్షిణాస్తం మనకు తోడుగా చూడాలి. దేవునికి వందనాలు. తర్వాత టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నిలవాలంటే మనకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. క్రీస్తు కొరకు నిలవాలి, క్రీస్తు కొరకు మనం నిలవాలి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలను నేను త్వరగా చెప్తాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. ఇక్కడ మనం చదవం, కానీ దయచేసి వినాలి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు అంటున్నారు, మీరు ఇక్కడ యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. 18వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, అమ్మ చదవండి, అందరు చదవండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. వింటున్నారా?
రేపటినాడు ప్రభుత్వం అంటది, మీరు క్రీస్తు గురించి ఎవరికి చెప్పొద్దు, బైబిల్ ఎవరికి చెప్పొద్దు, దేవుని ప్రేమ గురించి ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరితో కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించకూడదు అంటే ఏం చేయాలా? ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి చెప్పండి అన్నారు, మీరు వెళ్ళి ప్రకటించండి అన్నారు. యెరూషలేములోను యూదయలోను భూదిగంతముల వరకు క్రీస్తు గురించి ప్రకటించని చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటున్నాయి? అయ్యో మీరు ప్రకటించకండి, మీరు కొంచెంసేపు నోరు మూసుకొని కూర్చోండి, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరి దగ్గరికి పోవద్దు అని ప్రభుత్వాలు అంటున్నాయి. మనం ఏం చెప్పాలి? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఎవరి మాట వింటాం మనం? ఫైనల్గా దేవుని మాట వింటాం, మనుషుల మాట మనం వినం. ప్రభుత్వాలు ఒకవేళ వాక్య విరుద్ధంగా ఉంటే మనం వినం. వీ డూ వాట్ వీ డూ. దేవునికి వందనాలు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో శోధన, ఇది భయంకరమైన శోధన, ఇది క్రీస్తును ప్రకటించకూడదని చెప్పేటటువంటి ఈ యొక్క బిల్లులు, చట్టాలు వస్తున్నాయి. ఆ సమయంలో మనము నోరు మూచుకొని కూర్చోవడానికి దేవుని వాక్యం మనకు బిల్లు ఇవ్వలేదు, మనకు చట్టం చేయలేదు. దేవుని చట్టం ఒకటే, గో అండ్ ప్రీచ్, మీరు వెళ్ళి ప్రకటించుడి, సర్వలోకమునకు ఈ సువార్త ప్రకటించబడవలెను. కీప్ స్పీకింగ్, మాట్లాడుతూనే ఉండాలి. మీరు మాట్లాడకండి అంటే మనము ఎవరు చెప్పినా మనం ఆ మాటకు విధేయత మనం చూపించాం. తర్వాత లాస్ట్ది, టు రీచ్ క్రైస్ట్, క్రీస్తును చేరటానికి పరిశుద్ధాత్ముడు మనకెంతో అవసరం. దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎనీవేర్, ఎనీ టైం ఎనీవేర్. ఏటీఎం అంటే ఎవరు ఒకసారి డెఫినేషన్ ఇచ్చారు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని, దానికి ఏటీఎం అని అబ్రివేషన్. అయితే ఎవరు కొత్తగా తెలుసుకున్న వ్యక్తి ఏటీఎం అంటే ఏమనుకున్నాడంటే ఆటోమేటిక్ మిషన్ అని అనుకున్నాడంట. ఆటోమేటిక్గా పైసలు వస్తాయి, కార్డు పెడితే పైసలు వచ్చేస్తాయి. దేవుని యొద్దకు కార్డు పెడితే పైసలు వస్తాయో రావు, కానీ మీరు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మీరు ప్రభు మీతో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ మీకు అవసరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు ది ఆల్వేస్ ఇన్ కనెక్షన్ విత్ ద లార్డ్. ప్రభుతో ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా, సమాధానంగా, ప్రార్థనలోను విజ్ఞాపనలోను దేవుని యొక్క చిత్తమును ఎరిగి జీవించటంలో నువ్వు కనెక్ట్ అయి ఉండాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీకెంతో అవసరం. వింటున్నారా? ఆన్ దిస్ డే, ఈ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహించబడిన ఈ దినమందు, పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద కుమ్మరించబడిన ఈ దినమందు, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిశుద్ధాత్మ పండుగ దినమందు, ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ప్రజలందరూ కూడా ఆత్మను కోరుకున్నారు. వీ కాంట్ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం జీవించలేము, క్రీస్తును వెంబడించలేము, క్రీస్తును ప్రకటించలేము, క్రీస్తులాగా ఈ లోకం పైన మేము విజయాన్ని పొందలేము. మాకు కావాలి పరిశుద్ధాత్ముడు. వీ నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాకెంతో అవసరమని ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. మీరు చేస్తున్నారా? మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? సంఘమా, దేని కొరకు మీ ప్రార్థన? సరే, మీ అవసరతలు ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నారు. చిన్నపిల్లల ప్రార్థన పక్కకు పెట్టండి, విశ్వాసుల ప్రార్థన చేయండి. విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నాడు. మన రోగాలన్నీ పోతాయి. మన విశ్వాసం పెంపొందించబడాలి. క్రీస్తుకొని మనకు జీవించాలి. ఈ లోకమందు జయ జీవితం మనం పొందాలి. క్రీస్తును మనము ఆత్మలో మనం సంపూర్ణంగా అనుభవించాలంటే యూ నీడ్ ద మినిస్టర్, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మీరెంతగానో పొందాల్సిన అవసరత దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందామా? కుర్చీలో ఉంటే కొంచెంసేపు నిలబడండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు అడగండి. మీరు బాప్తిసం తీసుకున్నారు, దేవునికి మహిమ. నీటి వలన బాప్తిసం తీసుకున్నారు, ఎంతో సంతోషం. పరిశుద్ధాత్మ బాప్తిసం, దేవుని యొక్క వాక్యం మనకు
ఈ దినమందు తెలియచేస్తుంది. అంటే ఈ దినమందే పొందాలని కాదు, మీరు ప్రతిదినం కూడా పొందాల్సిన పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అక్కడిక్కడ చూడకండి, అక్కడిక్కడ తిరగకండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు మనకు గుప్తంగా అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ 10 అంశాలు మనకు కావాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మని మీరు కోరుకోవాలి. పరిశుద్ధాత్మను కోరుకుంటే ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నేను కోరుకుంటే మీకు ఇయ్యడు, మీరు కోరుకుంటే మీకు ఇస్తాడు. ఆయన కోరిన వారికి అనుగ్రహించే దేవుడు. ఇంతవరకు మీ కోరికలు ఏంటో నాకు తెలియదు. కోరిన కోరికలు తీర్చేవాడు ఒకవేళ బయట ఉండొచ్చు, కానీ ఈ దేవుణ్ణి కోరుకోవాల్సినటువంటి ఆ యొక్క మంచి పదార్థం అపోస్తలుడైన పౌలు రాస్తాడు, మీలో ఉన్న మంచి పదార్థమును జాగ్రత్తగా కాపాడుకొనిడని చెప్పాడు. పదార్థము అంటే నాట్ ద మెటీరియల్ బట్ ద స్పిరిట్. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ గురించి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. మీరు ప్రార్థన చేయండి. ఒక్కొక్కటి నేను చెప్తుంటాను. జస్ట్ కంటిన్యూ టు ప్రే. దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవా, దేవుడు ఆత్మ ఉన్నాడని తెలుసుకున్నటకు నీకు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. యేసు క్రీస్తు ఉన్నాడని తెలుసుకున్నటకు పరిశుద్ధాత్ముడు నీకెంతో అవసరం. దేవుని బిడ్డవు నీవు అని నువ్వు రూఢిపరచుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. క్రైస్తవ జీవితం ఈ లోకంలో జీవించటం పేరు పెట్టుకున్నంత ఈజీ కాదు, మందిరానికి వచ్చినంత ఈజీ కాదు. కానీ క్రైస్తవ జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. ఈ లోకమందు లోకానికి అతీతంగా లోకంలో ఉన్న ఆశలు ఆశయాలన్నిటినీ జయించి మనం ఉన్నతంగా జీవించాలంటే పరిశుద్ధాత్ముడు మనకెంతో అవసరం. మనం ఈ లోకమందు జయ జీవితం జీవించాలి. ఎవరు జయ జీవితాన్ని ప్రకటించలేదు, ప్రభువే ప్రకటించాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ప్రియ దేవుని బిడ్డలారా, మరణం పైన జయమునిచ్చిన ఆ జయ జీవితం నువ్వు పొందాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. తర్వాత శోధనల్లో మనము పడిపోకుండా ముందుకు సాగాలంటే, శోధనల్లో దేవుని సన్నిధిని అనుభవించాలంటే పరిశుద్ధాత్ముడు మనకెంతో అవసరం. క్రీస్తు కొరకు మనం జీవించాలి, క్రీస్తును ప్రకటించాలి. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అపోస్తలుడైన పౌలు వలె మనం అనాలంటే అన్నంత సులువు కాదు. అది పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఆ కార్యం చేయలేం. తర్వాత 9వది, క్రీస్తును ప్రకటించాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం. క్రీస్తును చేరాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం. విల్ యు ప్రే? ప్రార్థన చేస్తారా? ప్రభువా, నీ ఆత్మ లేకుండా నేను ఈ లోకంలో నీ బిడ్డగా జీవించలేకపోతున్నాను. ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ మెనీ ఏరియాస్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ నేను అడగలేదు, నీ ఆత్మను నేను ఇంకా పొందుకోలేదు. నీటి బాప్తిస్మం మాత్రమే పొందుకున్నాను. కాబట్టి అనేక సార్లు ప్రభు తొట్టుపడుతున్నాను, లోకంతో కొట్టుకుపోతున్నాను, చీకట్లో నలిగిపోతున్నాను, ఇరుకులో వేదన పడుతున్నాను, శోధనల్లో నీ సన్నిధిని నేను చూడట్లేదు. అయ్యా, హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా, నీ ఆత్మను నాకు అనుగ్రహించని ప్రార్థన చేద్దాం. ఒక మాట మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ ద హోలీ స్పిరిట్. ఒకటే అడగండి. ఈ 10 మాటలు మీరేం చెప్పాల్సిన పని లేదు, కానీ దేవా, నీ ఆత్మను నాకు అనుగ్రహించని ప్రార్థన చేయండి. ఆయన తన అడుగు వారికి నిశ్చయముగా తన యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని ప్రభు తానే తెలియజేస్తాడు. లూకాసు సువార్త 13లో మనం చూస్తాం. మీరు అడుగుతారా? ఒక్క మాట అడగండమ్మా, నేను క్లోజ్ చేస్తాను. మీరు అడిగిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను. మీరు అడగకుండా వెళ్తే ఈరోజు మీరు చర్చికి రావటం వల్ల ఉపయోగం లేదు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోకుండా వెళ్తే ఇంకా మీ జీవితంలో జయాన్ని ఊహించకండి, సమాధానాన్ని ఊహించకండి, చిక్కుల నుంచి విడుదలను ఊహించకండి. బికాజ్ యు ఆర్ వితౌట్ ఏ హెల్పర్. ఈ యొక్క ఆదరణకర్త, సహాయకుడు లేకుండా ఈ లోకమందు జీవించటం అసాధ్యం. కాబట్టి అడగండి. జీసస్. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఉదయకాలం మాకు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోకమందు చీకట్లో, ఈ లోకమందు ప్రాణభయంలో, ఈ లోకమందు విచారములలో, ఈ లోకమందు దేవా రక్షణ లేని ప్రజల మధ్యలో మేము బ్రతుకుతూ ఉంటుండగా, దేవా నిన్నెరగని ఈ ప్రజల మధ్యలో క్రీస్తు కొరకు జీవించినట్టుగా, క్రీస్తును ప్రకటించినట్టుగా, క్రీస్తు యొక్క విజయాన్ని పొందినట్టుగా, క్రీస్తును
మా హృదయాలు కలిగి ఉండినట్టుగా దేవా నీ ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాడని వాక్యంలో రోమాపత్రిక 8 సెలవిచ్చావయ్యా. ఈ దినమందైనను నీ ప్రజలు నీ ఆత్మను అడిగే కృప అనుగ్రహించండి. నీ ఆత్మ లేకుండా మేము ఓడిపోతున్నాం, పడిపోతున్నాం, కింద పోతున్నాం, కుంగిపోతున్నాం. సహాయం చేయండి దేవా. హెల్ప్ us O Lord. ప్రభువా మాకు నీ ఆత్మను అనుగ్రహించండి. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయనని యోహాను 14:8 ప్రభు మేము చదువుకున్నాం. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. నీ ఆత్మ లేకుండా దేవా మేము ఈ లోకంలో మా తండ్రి మేము అనేక సార్లు మేము మా తండ్రి నిష్ప్రయోజకంలో కనబడుతున్నాం. మా వలన నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీవు ఎటువంటి ఘనత పొందట్లేదు. కాబట్టి అయ్యా మాకు సహాయం చేయండి. గివ్ us your Holy Spirit Lord. గివ్ us your Holy Spirit Lord. నీ ఆత్మను మాకు అనుగ్రహించండి. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.